ఇప్పుడు నర్సన్నపేట నియోజకవర్గం గురించి చూద్దాం. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీ చేసిన బగ్గు రమణమూర్తి తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన ధర్మాన కృష్ణదాస్పై 29,371 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ నర్సన్నపేటలో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో నర్సన్నపేట నియోజకవర్గ ప్రజలకు బగ్గు రమణమూర్తి ఇచ్చిన హామీలేంటో ముందుగా చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు. నర్సన్నపేటకు ప్రభుత్వ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేస్తాను అంటూ హామీ ఇచ్చారు. రాజుల చెరువు సుందరీకరణ చేస్తాము అంటూ హామీ ఇచ్చారు. పోలాకి మండలానికి కోల్డ్ స్టోరేజ్ను తీసుకొస్తాం, పోలాకి మండలంలో కోల్డ్ స్టోరేజ్ నిర్మిస్తామంటూ హామీ ఇచ్చారు. సెగ్మెంట్ అంతటా కూడా నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి బీటీ రోడ్ల నిర్మాణానికి హామీ ఇచ్చారు. సారవకోట ఎత్తిపోతలను పూర్తి చేస్తామన్నారు. వనిత మండలంలోని బ్రిడ్జిని కూడా పూర్తి చేస్తామని చెప్పారు. మరోవైపు వంశధార కాలువల్లో పూడికలను తొలగిస్తాము, తద్వారా చివరి ప్రాంతాలకు కూడా సాగునీటిని అందిస్తామంటూ హామీ ఇచ్చారు. మరోవైపు నర్సన్నపేట సెంట్రల్ లైటింగ్ గురించి, రోడ్ల విస్తరణ గురించి పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. బొంతు ఎత్తిపోతల పూర్తి చేసి సాగునీటిని అందిస్తామంటూ చెప్పారు. చెరువులను ఆక్రమణదారుల చెర నుంచి కాపాడతామంటూ హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. నర్సన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో రోగులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి ఇక్కడ నుంచి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. మరోవైపు పోలాకి మండలం దగ్గర వంశధారపై వంతెన పూర్తి కాకపోవడం కూడా అక్కడ ప్రజలకు సమస్యగా కనపడుతుంది. నర్సన్నపేట ఇండోర్ స్టేడియం ఓపెన్ కాకపోవడం ఒక సమస్య. 6 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఉపయోగం మాత్రం ఏమీ కనిపించడం లేదు. ఇటు డంపింగ్ యార్డ్గా మారింది రాజుల చెరువు. రాజుల చెరువును సుందరీకరిస్తామని చెప్పారు, కానీ రాజుల చెరువు ప్రస్తుతం డంపింగ్ యార్డ్గా కనిపిస్తోంది. అటు జమ్మూ జంక్షన్, సత్యవరం జంక్షన్ సెంట్రల్ లైటింగ్ జాడే కనిపించట్లేదు, ఆ మాటే లేదు అని జనం అనుకుంటూ ఉన్నారు. ఇక పల్లిపేట ఈదులు వలస జంక్షన్ రోడ్డు చాలా దారుణంగా ఉంది. సారవకోట, పోలాకి మండలాల్లో తాగునీటి సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అక్కడ భూగర్భ జలాలు కలుషితమై కిడ్నీ వ్యాధులు వస్తూ ఉన్నాయి. వంశధార నుంచి సురక్షిత నీరు కావాలి అని జనం అడుగుతూ ఉన్నారు. వంశధార వరదల రక్షణకు రిటైనింగ్ వాళ్ళు కూడా అక్కడ అవసరం ఉంది. అక్కడ వంశధారకు వరదలు వచ్చినప్పుడల్లా భూములు మునిగిపోతూ ఉన్నాయి. జనం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. నర్సన్నపేట ప్రజలు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి గురించి ఏమనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. ఆయనకు నియోజకవర్గ ప్రజల్లో సానుకూలంగా ఉన్న అంశాలేంటి, వ్యతిరేకంగా ఉన్న అంశాలేంటి మనం చూద్దాం. ముందుగా ఇవి పాజిటివ్గా ఉన్న అంశాలు. గ్రామాల్లో కొత్త అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ప్రారంభోత్సవాలు చేశారు. అలాగే ప్రభుత్వ స్కీమ్లను లబ్ధిదారులకు చేరే విధంగా ఆయన చొరవ తీసుకుంటూ ఉన్నారు. ఇక చిన్నగూడెం దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పూర్తి కావడం కూడా ఎమ్మెల్యేకు సానుకూలంగా ఉన్న అంశం. మరోవైపు శ్రీముఖ లింగం ఆలయం చుట్టూ సీసీ రోడ్ల నిర్మాణం చేయటం, ఇవన్నీ ఎమ్మెల్యేకు పాజిటివ్గా ఉన్న అంశాలు. ఇక ఎమ్మెల్యేపై నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో మనం చూద్దాం. ఎమ్మెల్యేకు నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటి అంటే, ఇచ్చిన హామీలపై వేగంగా ముందడుగు పడకపోవడమే ప్రధానంగా నెగిటివ్గా కనిపిస్తున్నటువంటి అంశం. ఓవరాల్గా ఎమ్మెల్యే పనితీరుకి నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్క్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చాలా బాగుందని 7.7% మంది అంటున్నారు. బాగుంది అని 38.4% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అంటున్న వారి సంఖ్య 28.5%గా ఉంది. బాగాలేదు అని 10.3% మంది చెప్తూ ఉంటే, అస్సలు బాగాలేదు అని 5.1% మంది జనం చెప్తున్నారు. సీఎం చంద్రబాబు పనితీరు గురించి నర్సన్నపేట ప్రజలు ఏం చెప్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 15.4% మంది అంటున్నారు. బాగుంది అని 43.6% మంది జనం చెప్తుంటే, పర్వాలేదు అని 28.2% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 7.7% మంది జనం చెప్తుంటే, అస్సలు బాగాలేదు అని 5.1% మంది జనం చెప్తున్నారు. ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు నర్సన్నపేట నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 7.7% మంది అంటున్నారు. బాగుంది అని 35.9% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 43.5% మంది జనం చెప్తుంటే,
బాగా లేదు అని 10.3% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 2.6% మంది జనం చెబుతున్నారు. ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 2.4% మంది మార్క్స్ వేస్తుంటే, బాగుంది అని 10.3% మంది అంటున్నారు. పర్వాలేదు అని 30.8% మంది అంటుంటే, బాగా లేదు అని 46.2% మంది అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 10.3% మంది అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 5.1% మంది అంటుంటే, బాగుంది అని 10.3% మంది అంటున్నారు. పర్వాలేదు అని 69.2% మంది అంటుంటే, బాగా లేదు అని 10.3% మంది అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 5.1% మంది జనం చెప్తున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పరిపాలన గురించి ఏం చెప్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 5.1% మంది అంటున్నారు. బాగుంది అంటున్న వారి సంఖ్య 20.5%గా ఉంది. పర్వాలేదు అని 51.3% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 20.5% మంది జనం చెప్తుంటే, అస్సలు బాగా లేదు అని 2.6% మంది జనం చెప్తున్నారు. అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తవుతాయి అని 30.3% మంది జనం చెప్తున్నారు. కావు అని 33.3% జనం చెప్తున్నారు. కావచ్చు అని 15.2% మంది జనం అంటూ ఉంటే, తెలియదు అని 21.2% మంది జనం అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగితే 26.5% మంది పూర్తవుతుందని అంటున్నారు. కాదు అని చెబుతున్న వారి సంఖ్య 23.5%గా ఉంది. కావచ్చు అని 17.6% మంది జనం చెప్తూ ఉంటే, తెలియదు అని 32.4% మంది అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే, పెరిగాయి అని 5.9% మంది అంటున్నారు. పెరగలేదు అని 64.7% మంది జనం చెప్తున్నారు. పెరిగి ఉండొచ్చు అని 29.4% మంది జనం చెప్తుంటే, తెలియదు అని ఎవరు చెప్పడం లేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారని అడిగితే, వస్తుంది అని 9.1% మంది అంటున్నారు. రాదు అని చెప్తున్న వారి సంఖ్య 30.3%గా ఉంది. రావచ్చు అని చెప్తున్న వారి సంఖ్య 51.5%గా ఉంది. తెలియదు అని 9.1% మంది జనం చెప్తున్నారు. ఇక చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే, పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 14.7% మంది, నారా లోకేష్ అయితే బాగుంటుందని 17.6% మంది జనం అంటున్నారు. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 67.7%గా ఉంది. ఇవి నర్సన్నపేట నియోజకవర్గం గురించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్. ఏడాదిన్నర పాలనపై నర్సన్నపేట నియోజకవర్గ ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఇస్తున్న ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్.